రైట్. దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే దావీదు మహారాజు దేవుని సన్నిధికి వచ్చి దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఈ 3 దినాలు మనం కూడా దేవుని సన్నిధిలో అడగవలసినవి ఉన్నాయి. దేవునితో మనం మనవి చేయాల్సినవి ఉన్నవి. మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో దేవుడు దాన్ని నిశ్చయముగా మనకిచ్చేటట్లు మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. బిడ్డలారా, ప్రార్థించాలి, ప్రయత్నించాలి, పొందుకోవాలి. ప్రార్థించి ప్రయత్నిస్తే పొందుకోకుండా ఎవరు ఉండరు. నమ్మకంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రయత్నం చేయగలిగితే ఆయన తప్పకుండా మన పట్ల కార్యాలు చేస్తాడు. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని? యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసునైన నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదింపబడునుగాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దావీదు మహారాజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు. నువ్వు నాకు వాగ్దానం చేసావుగా ప్రభువా, నీ దాసుడమైన నాతో వాగ్దానం చేశావు కదా, నీ దాసుడైన నాకు మాట ఇచ్చావు కదా, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని, నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తానని చెప్పావుగా ప్రభువా. ఇదిగో నా కుటుంబము, ఇదిగో నా పరిస్థితులు అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటాడయ్యా, నువ్వు ఆశీర్వదిస్తే నా కుటుంబము నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, ప్రార్థన చేయటం మన వంతు, ప్రయత్నము చేయటం మన వంతు, కార్యాలు చేయటము దేవుని వంతు. కనుక ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. అవును, ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థన గురించి మనము ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. విరిగి నలిగిన మనస్సు నా దేవునికి ఇష్టమైంది కదా, ఆయనకి ఇష్టమని బలిగా నా హృదయం ఉంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు అని విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి మనసారా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. మనసారా ప్రార్థన చేయాలి బిడ్డలారా. ఊరికే అరకొరకగా ప్రార్థన చేయటం, ఊరికే నేను వచ్చి కాసేపు తప్పదనుకుని ప్రార్థన చేయటం కాదు. దేవుని మందిరానికి వచ్చాము అంటే ఖచ్చితంగా దేవుని మందిరంలో మనం మేలు పొందాలి. ఆ దేవుని బిడ్డలారా, క్రికెట్ టీంలో చూడండి, ప్రతి ప్లేయర్ కూడాను, ప్రతి ఒక్క వ్యక్తికి, బ్యాట్స్మెన్కి ఒక ఆశ ఉంటుంది. అదేంటో తెలుసా? ఈరోజు ఖచ్చితంగా నేను సెంచరీ చేయాలి, ఈరోజు ఖచ్చితంగా నేను సెంచరీ చేయాలి. అంతే. ఈ 3 దినాల్లో, ఈ బెస్ట్ ఆఫ్ 3 మ్యాచ్లో 3 దినాల్లో నేను ఖచ్చితంగా సెంచరీ చేయాలి. కొందరు హాఫ్ సెంచరీ కోరుకుంటారు, కొందరు సెంచరీ కోరుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందో రాదని నీ భయం కాదు, నీకు ధైర్యం ఉండాలి. ఒక మ్యాచ్లో దిగే క్రికెట్ ప్లేయర్ అనుకుంటాడు, ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పాలి,
ఏం చేయాలి? సెంచరీ చేయాలి. అంతే. అతను మంచి కాన్ఫిడెంట్తో దిగుతాడు కోర్టులోకి. ఏమైనా సరే నేను ఖచ్చితంగా సెంచరీ చేయాలి. తనకు ఒక ఆశ ఉంటుంది. అంతే. అలాంటి ఆశ కలిగి దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు ఖచ్చితంగా ఈ 3 దినాల్లో, ఈ 3 దినాల ఉపవాస కోడికల్లో ఏమైనా సరే, ఇదిగో నా ఆశ నా దేవుడు తీర్చాలి, నా ప్రార్థనకు నా దేవుడు జవాబు ఇవ్వాలి, ఖచ్చితంగా నా దేవుడు జవాబిస్తాడు అనే ఆశ నీకు ఉండాలి. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు అద్భుతమైన మాట. అదేంటో తెలుసా? ఏమన్నాడు అక్కడ? దావీదు అంటాడు, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, అయ్యా దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నేను ఒక్కనే తల్లిగా ఒక్కదాన్నే వచ్చి కూర్చోటం కాదయ్యా, తండ్రిగా ఒక్కడే వచ్చి కూర్చోటం కాదయ్యా. అయ్యా నా పిల్లలు కూడా మీ సన్నిధిలో ఉండాలి, నా పిల్లలు కూడా మీ సన్నిధిలో ఉండాలి. నా కుటుంబం నా పిల్లలు బిడ్డలారా ఫంక్షన్కి వెళ్ళాలంటే బంధువుల ఇంటికి అందరూ వెళ్ళకపోతే ఎవరిని అనుకుంటారని పిల్లలను తీసుకుని కుటుంబం అంతా కలిసి ఫంక్షన్కి వెళ్తామే. ఫంక్షన్కి బంధువులు ఎవరిని అనుకుంటారని, స్నేహితుడు ఎవరిని అనుకుంటారనో, స్నేహితురాలు అనుకుంటారనో, బంధువులు రక్త సంబంధాలను అనుకుంటారని కుటుంబం మొత్తం వెళ్తాం. కానీ దేవుని సన్నిధికి రావలసిన విధంగా వస్తే, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కూర్చుంటే, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుణ్ణి అడగొచ్చయ్యా, ఇదిగో నా కుటుంబంతో నీ వాగ్దానం చేశావు, నా బిడ్డలతో వాగ్దానం చేశావు, నాతో వాగ్దానం చేశావు ప్రభువా, ఇదిగో నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించు. బిడ్డలారా, దేవుని సన్నిధికి పిల్లలను తీసుకురావాలి. ఆయన పాదాల దగ్గరికి మన బిడ్డలను తీసుకురావాలి. యోసేపు తన పిల్లలను తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చి నాయనా ఈ పిల్లలను నువ్వు ఆశీర్వదించు అని అడిగితే, బిడ్డలారా, ఆ పిల్లలకి ఎవరి ఆశీర్వాదాలు వచ్చాయో తెలుసా? ఆ పిల్లలకి చెప్పండి, రూబేను పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఉన్నాయే, ఆ ఆశీర్వాదాలు యోసేపు పిల్లల మీదకి వచ్చాయి. నీ పితరులు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన పితరులు దేవుని మందిరానికి రాక, మన పితరులు వారి పిల్లల దేవుని మందిరానికి తీసుకురాక, మన పితరులు వారి బిడ్డల దేవుని మందిరంలో కూర్చోబెట్టక, వాళ్లే వచ్చి కూర్చొని వాళ్లే ఏదో చేసి నామకార్థపు భక్తి చేసి నామకార్థంగా ఎప్పుడన్నా వస్తే ఒక ఆదివారం వచ్చి ఆదివారం మందిరంలో కూర్చొని వెళ్ళేవాళ్ళు. కానీ పిల్లల దారిని పిల్లలు వెళ్ళేవారు. నా దేవుని బిడ్డలారా, మన పితరుల కాలము నుండి దేవుని ఆశీర్వాదాలు అక్కడే ఉంటున్నాయి. నీ బిడ్డల కొరకు దాచి ఉంచిన మేలులు ఇక్కడే ఉన్నాయి, ఆశీర్వాదాలన్నీ ఇక్కడే ఉన్నాయి. నీ బిడ్డల కోసం దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఇక్కడే ఉన్నాయి. అవును, రూబేను ఆశీర్వాదం అక్కడే ఉంది. కానీ ఆశీర్వాదం ఎవరికి వచ్చిందో తెలుసా? యోసేపు పిల్లల మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతరుల దీవెనలు ఎక్కడికి పోవు.
నీ బిడ్డల మందిరానికి వస్తే, నీ బిడ్డల భయభక్తులు కలిగి ఉంటే, నీ పిల్లల దేవుని సన్నిధిలో రక్షించబడి ఆయన రక్షణ మార్గంలో నడుస్తూ ఉంటే, భయభక్తులు కలిగి ప్రభు కొరకు బ్రతుకుతా ఉంటే, క్రీస్తు యేసు రక్తంలో కడగబడి క్రీస్తు యేసుకు సాక్షిగా తల్లిదండ్రులను మించిన విశ్వాసంతో పిల్లల దేవుని మందిరంలో కూర్చుంటే, యోసేపు పిల్లల మీదకి వచ్చిన ఆశీర్వాదాలు నిశ్చయముగా మీ బిడ్డల మీదకి వచ్చునుగాక. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, బిడ్డలేమో ఎక్కడో, తల్లిలేమో మందిరంలో. నా దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆశీర్వాదాలు తెలియకుండా ఎన్నో పోతా ఉన్నాయి. అవి శాశ్వతమైనవి. ఆకాశము భూమి ఉన్నంత వరకు నిలిచి ఉండే ఆశీర్వాదాలు అరకొరగా వచ్చిపోయాయి కాదు బిడ్డలారా. ఈ సంవత్సరం భూమి పండితే పండుద్ది, లేకపోతే వచ్చే సంవత్సరం పండుద్ది. ఓ సంవత్సరం ఎండితే ఓ సంవత్సరం పండుద్ది, ఓ సంవత్సరం ఉంటే ఓ సంవత్సరం ఉండదు. ఓ సంవత్సరం వ్యాపారం లాభం వస్తే మరో సంవత్సరం నష్టం వస్తుంది. వ్యవసాయం అయినంతే, వ్యాపారం అయినంతే, ఏదైనంతే. కానీ నా దేవుడు గాని దీవించాడనుకో, నా దేవుడు గాని ఆశీర్వదించాడనుకో, నా దేవుని బిడ్డలారా, ఒక రాజు భూమి భాగం మీద నీ బిడ్డలు అడుగు పెడితే ఆ భూమి దీవించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేశంలో పరు భూభాగంలో యోసేపు అడుగు పెట్టాడంతే. యోసేపు అడుగు పెట్టిన భూమిని దేవుడు ఆశీర్వదించాడు, బహుగా దీవించాడు. అలాంటి ఆశీర్వాదాలు పరు ఎన్నడూ చూసి ఉండకపోవచ్చు, తన జీవితంలో అలాంటి మేలు పొందలేకపోవచ్చు. బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. బిడ్డలారా, ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెన ఉంటుంది. అవును, నమ్మాలి, మనం విశ్వసించాలి. ఒకప్పుడు ఈ స్థలం మరుగైనది, ఎన్నిక లేనిది, ఒకప్పుడు ఎందుకు పనికిరానిది, నిష్ప్రయోజనకరమైన స్థలం ఇది, భయానకమైన స్థలం ఇది. బిడ్డలారా, ఈ స్థలములో ఇంత చక్కని పరిశుద్ధ మందిరాన్ని కట్టి ఇంతగా దేవుని బిడ్డలు కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తారని మీరెన్నడూ ఊహించిన వాళ్ళు కాదు. మీరెన్నడూ ఊహించలేదు, ఎన్నడూ ఊహించి ఉండరు. కానీ నా దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుంటుందో తెలుసా? నీ ఊహలు నా ఊహలకు అందనటువంటి బలమైన కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిషేధించబడిన దానిని మూలకు తలరాయిగా చేస్తాడు దేవుడు. అంతే. ఈ స్థలమును దర్శనమిచ్చి దేవుడు ఇచ్చాడు. నువ్వు అడుగు పెట్టు, నిశ్చయముగా నీకు నేను దాన్ని ఇస్తారని చెప్పాడు నా దేవుడు. ఖచ్చితంగా దీన్ని ఇచ్చాడు మనకి. వాగ్దానము చేయబడిన స్థలం ఇది. వాగ్దానం చేసి దేవుడు ఇచ్చాడు బిడ్డలారా. వాగ్దానము చేయబడిన భూమి ఇది. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎండిన జీవితాలను, ఎండిపోయిన ప్రాంతాలను సుగురింపజేసి ఫలభరితంగా చేసి నిష్ప్రయోజనకరమైన ప్రాంతాలను దేవుడు ఈ రోజున ఫలభరితంగా మార్చాడు. అంటే నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దావీదు దేవుని మందిరానికి వచ్చి అడుగుతున్నాడు ధైర్యంతో. నువ్వు మాటిచ్చావు నీ దాసునికి నువ్వు సెలవిచ్చావు ప్రభా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు. ఇదిగో నిశ్చయముగా నా కుటుంబము నీ సన్నిధిలో దయచేయండి. నా కుటుంబం ఇక్కడే ఉండాలి నీ సన్నిధిలో. నా కుటుంబం నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నువ్వు దీవిస్తే నానా, ఒక్కసారి నువ్వు దీవిస్తే అది ఎన్నటెన్నటికి తరతరాలు దీవెనకరంగా మార్చబడుతుందని దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నీ ఎన్నడూ ఊహించావా? ఒకసారి దేవుడు నిన్ను నీ జీవితంలో ఆయన ఎంటర్ అయ్యాడంటే, నీ గురించి దేవుడు ఆలోచన చేశాడు అంటే, నిన్ను పక్కాగా ప్రణాళిక దేవుడు వేశాడు అంటే, నువ్వు ఊహించినటువంటి ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. అవును, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన కార్యము చేయగా ఆపగలిగిన వాడు ఎవడు లేడు. కనుక ఈ మధ్యాహ్న కాలమందు
నా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పగటి వేళ ప్రభు పాదాలు చెంత ప్రార్థన చేసి మనమందరము కూడా దేవుని సన్నిధిలో దావీదు వలె ప్రార్థన చేద్దాం. ఈ పగటి వేళ కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దావీదు వలె ప్రార్థన చేద్దాం. దావీదు వలె ప్రార్థన చేద్దాం. నువ్వెందుకు దీవించవు, నువ్వెందుకు ఆశీర్వదించవు, నువ్వెందుకు చేయవు ప్రభువాన్ని విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చి పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మన పట్ల బలమైన కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యమును మన కొరకై దీవించును గాక.